కృష్ణా జిల్లా పామర నియోజకవర్గంలో ఒక వింతైన భయంకరమైన కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాజా గ్రామంలోని ఒక వైన్ షాప్లో బీర్ బాటిల్ను గమనించిన మందుబాబులు అవాక్కయ్యారు. ఒక కంపెనీ బీర్ బాటిల్కు మరో కంపెనీ మూత ఉండడంతో అసలు లోపల ఉన్నది బీరా లేక విషమా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై షాప్ సిబ్బంది నిలదీగా వారు ఇచ్చిన సమాధానం మరీ విడ్డంగా ఉంది. పామర నియోజకవర్గంలోని కాజా గ్రామ వైన్ షాప్కు వెళ్లిన కొందరు వినియోగదారులకు ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. వారు కొనుగోలు చేసిన ఒక ప్రముఖ కంపెనీ బీర్ బాటిల్పై వేరొక కంపెనీ మూత సీల్ చేసింది. ఇది చూసిన మందుబాబులు ఒక్కసారిగా కంగుతున్నారు. వెంటనే షాప్ సిబ్బందిని చుట్టుముట్టి నిలదీశారు. మేము డబ్బులిచ్చుకుంటున్నది మద్యాన్ని కాదు మృత్యువుని కొంటున్నట్లుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిదంటూ వారు ప్రశ్నించారు. అయితే ఈ గొడవపై షాప్ సిబ్బంది చెప్పిన సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. తమకేమీ తెలియదని, పైన డిపోల నుంచి బాటిల్ ఇలాగే వచ్చాయని సిబ్బంది చాలా తేలిగ్గా సమాధానం చెప్పారు. పోనీ సాక్ష్యాల కోసం అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిద్దామంటే అమ్మకాల సమయంలో కెమెరాలు పనిచేయడం లేదని చెప్పడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. అధికారుల కళ్ళగప్పి లోపల ఏదో పెద్ద మాయాజాలమే జరుగుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరల ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో కనీసం నాణ్యమైన మద్యం కూడా ఇవ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కాజా వైన్ షాప్లో స్టాక్ను తనిఖీ చేయాలని, ఈ కల్తీ వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టని చెప్పి ఆ బిల్లు మనం చూపిమను, ఎప్పుడన్నా సాంబరానికి బొమ్మరానికి చూపిమను కరెంట్ బిల్లు ఇవి లేవాక